సార్ ఇప్పుడు ఈ హాస్టల్లో జరిగిన సంఘటన గురించి అండ్ ఈ హాస్టల్కి సంబంధించిన వార్డెన్ కూడా ఈ విషయం తెలియగానే నైట్కి వెళ్ళిపోయారు అనేసి చెప్తున్నారు. మొన్న మాకు అరౌండ్ 1:30 ఆఫ్టర్నూన్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా డైరెక్టర్ గారు ఇమీడియట్గా బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత ఇమీడియట్గా మేము చేసిన యాక్షన్ ఏంటంటే పోలీసుని పిలిచాము, క్లూస్ టీమ్స్ పిలిచాము, ఫోరెన్సిక్ టీమ్ వచ్చింది. వాళ్ళంతా కూడా ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇమీడియట్గా వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో స్టాఫ్ వీళ్ళందరి సెల్ ఫోన్స్ ఇమీడియట్గా కన్ఫిస్కేట్ చేశారు, తీసుకుని వెళ్ళారు. వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అండ్ ఫర్దర్ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. మ్యాచింగ్ అవన్నీ చేస్తున్నారు. అండ్ మొత్తం వీడియోస్ చెక్ చేసినారు. మొత్తం దాంట్లో ఏ రకమైన వీడియోస్ కనపడలేదని ఏసీపీ గారు వాళ్ళ పొద్దున్న స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏసీపీ గారు మేము కూడా నేను రాత్రి 2 వరకు మేము ఇక్కడే ఉన్నాము, అంతా చూసినాము. వాళ్ళకి పిల్లలకు కూడా భరోసా ఇచ్చి వాళ్ళని మేము వెళ్ళినాం. మార్నింగ్ మళ్ళీ వచ్చి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అండ్ ఈ విషయము ఇమీడియట్గా మాకు అనగానే వార్డెన్ని నిన్న రాత్రి టెర్మినేట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు కూడా ఆల్రెడీ పోలీస్ కూడా ఆమెని తీసుకోవడం జరుగుతుంది, కస్టడీలో తీసుకుంటున్నామనేసి చెప్పడం జరిగింది. వాళ్ళు హాస్టల్ వార్డెన్ ఆమెను కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తామనేసి అన్నారు. మిస్టేక్ జరగకపోతే నైట్ వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? మేము టెర్మినేట్ చేయడంతో ఎందుకంటే ఇమీడియట్గా ఫస్ట్ టెర్మినేట్ చేసాము. వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నారు, తీసేయమన్నారు. ఇమీడియట్గా మేము టెర్మినేట్ చేయడం జరిగింది. అండ్ పోలీస్ వాళ్ళు కూడా ఉండే రాత్రి 2 గంటల వరకు వాళ్ళు కూడా అమ్మని ఏమి తీసుకెళ్ళలేదు. రైట్, మా తరఫు నుంచి కూడా మేము టెర్మినేట్ చేసేసి చెప్పినాము, అమ్మ మీరు టెర్మినేటెడ్, ఏమన్నా ఫర్దర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మీరు రావాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ ఏమంటున్నారంటే వాష్రూమ్ పక్కనే ల్యాడర్స్ ఉండడం, చైర్లు ఉండడం, ఏదైతే మన కూల్ డ్రింక్స్ తాగుతాం కదా ట్రే ఉండడం అవన్నీ ఉన్నాయి కాబట్టి మేము చూసాము, ఆ వీడియో తీసింది కూడా మేము చూసాము. అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో పోలీస్ వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ అవైలబుల్ ఉంటాయండి. ఆ డీటెయిల్స్ అవైలబుల్ వచ్చిన తర్వాతనే మేము కామెంట్ చేయగలుగుతాం. కానీ నిన్నటి నుంచి మేము ఇక్కడే ఉన్నాము. మేనేజ్మెంట్ తరఫు నుంచే నేను ప్రిన్సిపాల్, సార్ డైరెక్టరు మేము భరోసా ఇచ్చేసి వచ్చామమ్మ. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటు దానికి నేను ఆల్రెడీ వాళ్ళకి ఇమీడియట్గా మేము కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఇది మేము వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఇమీడియట్గా నేను రాసినాను. యాక్షన్ వుడ్ బి టేకెన్ ఇమీడియట్లీ అండ్ వితిన్ 2-3 days ఎవ్రీథింగ్ వుడ్ బి రెక్టిఫైడ్ అనేసి. స్టూడెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు అని అంటున్నారు. సో మీ మేనేజ్మెంట్ ఏమన్నారంట, మాకు కావాలి 1 minute సార్, మాకు కావాలనే మీరే ఇట్లా బయట స్ప్రెడ్ చేస్తున్నారు, ఇదంతా ఫేక్ న్యూస్, మీరే కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు అనేసి కూడా చెప్తున్నారు. అటువంటిది ఏమీ జరగలేదమ్మా, అట్లాంటివి ఏమీ అనలేదు మేనేజ్మెంటు. రైట్, మేనేజ్మెంట్ తరఫు నుంచి ఇమీడియట్గా ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది. ఇవాళ ఆ ఎంక్వైరీ కమిషన్లో కూడా 5 సీనియర్ లేడీస్, సీనియర్ ప్రొఫెసర్స్ ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు లోపలనే వాళ్ళతో పిల్లలతో కూడా మాట్లాడి మొత్తం ఇది పోలీస్ వాళ్ళతో కలిసి వాళ్ళు కూడా మొత్తం టీమ్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్. సో లేబర్ వాళ్ళు కూడా నైట్ 10 o'clock 11 వరకు కూడా లిఫ్ట్లలో తిరగడం, పైకి రావడం అలాంటివి చేస్తున్నారంట. అది కరెక్ట్ కాదమ్మా. మా దగ్గర లేబర్ లోపలికి వచ్చే ఆస్కారం లేదు. ఓన్లీ ఎవరైతే వంట వాళ్ళు ఉంటారో వాళ్ళు వరకు రాత్రి 7-8 గంటలకు క్లోజ్ అయిపోతుంది. వాళ్ళు కూడా ఎందుకంటే మీకు 1000 మందికి భోజనం పెట్టాలి అంటే ఒక 100-150 kgs బియ్యం వండాలా. అది వండడానికి అంత పెద్ద ఇది కావాలి అంటే ఆ మేల్ ఎవరైతే వంట వాళ్ళు ఉంటారో వాళ్ళే, కానీ లేడీసే వంట వండిస్తారు, సర్వ్ చేసేది కూడా లేడీసే. అక్కడ మొత్తం వార్డెన్లు అందరూ కూడా లేడీసే. ఎక్కడ ఛాన్స్ లేదమ్మా. ఇది కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్. యాజ్ ఏ అమ్మాయిగా వార్డెన్ అయి ఉండి మీరు మోసపడ్డారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళని చూశారు అనేసి కూడా చెప్పారంట. ఇవన్నీ వాస్తవం కాదమ్మా. ఇవన్నీ మాకు తెలియదు, మా వరకు రాలేదు, మాతో కూడా ఏం చెప్పలేదు పిల్లలు. రైట్, ఏమైనా ఉన్నా ఇప్పుడు రాసిచ్చిన కంప్లైంట్లో కూడా ఇది రాసియలేదు పిల్లలు. సో ఇది ఎంతవరకు నిజం అన్నది మాకు కూడా తెలియదు. ఏమైనా ఉంటే ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు చేస్తున్నారు ఇంట్రాగేషన్, వాళ్ళు దీంట్లో ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి అమ్మాయి.